శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 60వ సర్గము ప్రారంభము. ఆంజనేయ స్వామివారు పలికినటువంటి పలుకులు విని పిమ్మట వాలి సూనుడైన అంగదుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఓ వానర వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనం మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సన్నిధికి వెళ్ళటం యుక్తం కాదు. హనుమంతుడు తన పరాక్రమము చేతనే లంకను దగ్ధమరచాడు అన్న సంగతి మనం విన్నాం. సీతాదేవిని చూచితిమి కాని వెంట తీసుకొని రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా శౌర్యవంతులుగా ప్రసిద్ధికెక్కిన మనకు తగని పని. వృధాగా రాముని దగ్గరికి వెళ్ళకూడదు. సీతాదేవితో సహా శ్రీరామచంద్ర ప్రభువు చెంతకు వెళితే మనకు కీర్తి కలుగుతుంది. కనుక మనము తక్కువ వారమా, బలహీనులమా? కాదు. ఆకాశమున ఎగురుటయందు పరాక్రమమునందు ముల్లోకములయందలి దేవతలతోనూ దైత్యులతో కాని మనకు సాటి కలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. లంకలోని రాక్షసుల అందరినీ జయించి రణరంగమున ఆ రావణుని హతమార్చి సీతాదేవిని కొనివచ్చి కృతార్థులమై హర్షోల్లాసముతో శ్రీరామచంద్ర ప్రభువుకు చెంతకు వెళదాం. హనుమంతుడు అతడి రాక్షస వీరులను అందరినీ ఇంతకుముందే పరిమార్చాడు. ఇంక మనము చేయవలసినదేమున్నది? జానకీదేవిని తీసుకొని వచ్చుటయే. ఆ వానరులను, వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టడమెందుకు? మనమే వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుని దర్శించెదము. జనకాత్మజను రామలక్ష్మణుల చెంత చేర్చెదముగాక. ఇట్టు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానము ఎరిగిన పెద్దవాడైన భల్లూక ప్రముఖుడైన జాంబవంతుడు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరమైనటువంటి వచనములను పలుకుతున్నాడు. ప్రజ్ఞాశాలి అయిన ఓ అంగదా, ఆగు, నేను చెప్పే మాటలు విను. నీవు చెప్పిన మాట సముచితంగా కనపడుటలేదు. దేనికో తెలియనా? వానర ప్రభువైన సుగ్రీవుడు, ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశయందు సీతాదేవిని వెతకుటకై మనలను ఆజ్ఞాపించారు. ఆమెను తీసుకొని రమ్ము అని అనలేదుగా. ఎక్కడ ఉన్నదో వెతికి చెప్పండి అని సుగ్రీవుని యొక్క ఆజ్ఞ. ఏ విధముగానైనా సీతాదేవిని మనం తీసుకొని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టము కాకపోవచ్చు. ఎందుచేతననగా శ్రీరాముడు రాజసింహుడు, భండన భీముడు. పరాక్రమము చేత సీతాదేవిని తీసుకొని వచ్చునుగాని ఇతరుల పరాక్రమముపై ఆధారపడడు. అంతేకాక రామచంద్ర ప్రభువు వానరుల అందరి ఎదుట శత్రువును జయించి సీతను తీసుకొని వస్తాను, ఇది నా వంశముపై ప్రమాణం చేస్తున్నాను అని రాముల వారు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన తన ప్రతిజ్ఞాభంగాన్ని ఎలా పాటిస్తాడు? మనకు జానకిని తీసుకొని గనక వెళితే ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ విఫలమవుతుంది. అది ఆయనకు తృప్తిని కూర్చదు. ఓ వానర ప్రముఖులారా, మన ప్రయత్నమంతా వ్యర్థమైపోతుంది. రామచంద్ర ప్రభువే రావణాసుని సంహరించి సీతమ్మ యొక్క చెర విడిపించాలి. అందువలన మనమందరము రామలక్ష్మణులు, మహాతేజ సంపన్నుడైన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి ఇంతవరకు జరిగినటువంటి విశేషములను వారికి చెప్పడమే యోగ్యం. ఓ రాజపుత్ర అంగద, నీవు చేసిన సూచన త్రోసిపుచ్చేటువంటిది కాదు. కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై పూనుకొనుట యుక్తము. సీతాదేవి జాడను తెలుసుకుని వచ్చుటయే ప్రభువు మనలను ఆదేశించెను, ఆమెను తీసుకుని వచ్చుటకు కాదు. కనుక సీతాదేవి యొక్క సందర్శన మహాభాగ్యాన్ని, సీతమ్మ ఉన్నటువంటి ప్రదేశాన్ని రాముల వారికి నివేదించుటయే మన తక్షణ కర్తవ్యము అని జాంబవంతుడు అంగదుని ఉపశమింపచేస్తున్నారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము
60వ సర్గము సమాప్తము.